నగరంలో వర్షం కురుస్తుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వర్షం కురుస్తుంది. బషీర్బాగ్, అబీడ్స్, కోఠి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతుంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరువాన కురుస్తుంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తుంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు మొంతా తుఫాన్ ప్రభావం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. మరికొద్ది గంటల్లోనే ఇటు మొంతా తుఫాన్ అయితే తీరం దాటనున్న సమయానికి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలకు ఇటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చూడవచ్చు, ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. మొంతా తుఫాన్ కారణంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, సాయంత్రం వేళలో ఇటు అబిడ్స్ కానీ అదేవిధంగా ఓల్డ్ సిటీతో పాటు సెంట్రల్ జోన్ మొత్తం కూడా వర్షం కురుస్తుంది. అంబర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, అదేవిధంగా ఎర్రగడ్డ, భరత్ నగర్తో పాటు పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటు చాలా ప్రాంతాలలో కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి వర్షం అయితే రేపు సాయంత్రం వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు వర్షం ప్రభావం ఉన్నట్లయితే ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు రెడ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను కూడా పలు జిల్లాలకైతే కేటాయించడం జరిగింది. మనం చూస్తే ఇప్పటికే తీరం దాటుతున్న సమయంలో ఇటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే కాకినాడ ప్రాంతంలో అయితే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన క్రమంలో ఇటు అమలాపురం దిశగా అయితే ఇటు ఒక తుఫాను ప్రభావం కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే 110 కిలోమీటర్ల గాలుల వేగంతో అయితే తీరం దాటుతున్న సమయంలో ఆ యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటు 4 జిల్లాలతో పాటు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలలో అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఉంటాయో జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం తీవ్రత మనం చూస్తే ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో సుమారు 20 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు పేర్కొనడం జరిగింది. సో దీంతో ఇటు జిల్లా యంత్రాంగం, పోలీసుతో పాటు అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అయితే ముఖ్యంగా మనం చూసినటువంటి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి అయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి తీవ్రం దాటిన అనంతరం అయితే ఈ యొక్క వర్షాల ప్రభావం రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉండడంతో అయితే అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్లో చూస్తే చాలా ప్రాంతాలలో కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు వాహనదారులు త్వరగానే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తుఫాన్ ప్రభావానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే త్వరితగతిన ఇటు రోడ్ల మీద కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గిందని చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా వాటర్ బోర్డు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇటు సంబంధిత జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకైతే ఇటు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాత్రి భారీ వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అత్యవసరమైతే బయటికి రావాలనేటువంటి ఒక ఆదేశాలను అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. జ్యోతి. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో అజ్ఞాతం నుంచి జనంలోకి వచ్చారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. లక్డీకపుల్ డీజీపీ ఆఫీసులో మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాష్ లొంగిపోయారు. జనంలోకి వచ్చిన వారిని కాపాడుకుంటామని తెలిపారు శివధర్ రెడ్డి. మావోయిజం ఎప్పుడూ ఓడిపోదని, ఇక నుంచి తెలంగాణ ప్రజల మధ్య ఉండి పనిచేస్తామని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. హైదరాబాద్ లక్టీ కపుల్లో డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాష్ లొంగిపోయారన్నారు.
ఇప్పటి వరకు 427 మంది మావోయిస్టులు వనం నుంచి జనంలోకి వచ్చారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, వీరిద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. వీరు తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు 45 ఏళ్లు అజ్ఞాతంలో పనిచేశారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడని తెలిపారు. కొరియర్గా కెరియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారన్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమరికి చెందిన బండి ప్రకాష్ 1984లో రాడికల్ యూత్ లీగ్కు ఆకర్షితుడై దళంలోకి వెళ్లాడని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. ఆపరేషన్ కగార్తో పాటు అనారోగ్య సమస్యలతో అజ్ఞాతంలో నుంచి బయటకు వచ్చామన్నారు పుల్లూరి ప్రసాదరావు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. ఇది లొంగుబాటు కాదన్నారు. తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తామన్నారు. మార్కిజం, లెనినిజం, మావోయిస్టు సిద్ధాంతం ఓడిపోలేదని తెలిపారు. కానీ మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా చీలిక వచ్చిందన్నారు పుల్లూరి ప్రసాదరావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన సంస్థలకు రండి అనేది పిలిపించారు. రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి, ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. నేను ఎలాంటి ఆశించలేదు. ఇప్పటికీ పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తాను. మేము ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలా మంది వచ్చిండ్రు. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్టులు పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాష్లకు రివార్డ్ చెక్లను అందించారు డీజీపీ. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు పిల్స్ వాడేవారి సంఖ్య పెరిగిందంటున్నారు డాక్టర్స్. వైద్యులను సంప్రదించకుండా పిల్స్ వాడితే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు ఎంత డోస్ వేసుకోవాలో తెలియకుండా వాడితే ఇతర రోగాలకు గురికాక తప్పదన్నారు. పిల్స్ వాడడంలో జాగ్రత్తలపై నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు అరుణాదేవి, సుధాతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మహిళల్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ పిల్స్ వేసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళడం, ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం, వాడేయడం అనేది కామన్ అయిపోయింది. కానీ అట్లా డాక్టర్ సలహా లేకుండా వాడితే ఏమవుతుంది,
అసలు ఈ పిల్స్ అనేది ఎప్పుడు ఎవరు వేసుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో వేసుకోవాలి, దీర్ఘకాలికంగా అంటే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని లేదంటే వచ్చినటువంటి ప్రెగ్నెన్సీని తీసేసుకోవడానికి కనుక ఈ పిల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, దీర్ఘకాలంలో ఎట్లాంటి అనారోగ్యం తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనం ప్రజెంట్ నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా సుధా గారు మీరు చెప్పండి, అన్వాంటెడ్ పిల్స్ అనేవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, ఇబ్బందులు ఏమవుతాయి? నార్మల్గా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అని కాదండి, రొటీన్గా మనకి కాంట్రాసెప్టివ్స్ అనేది ఉంటాయి. కాంట్రాసెప్టివ్స్ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే టాబ్లెట్స్. సో మనకి దీనిలో ఏంటంటే రొటీన్గా యాజ్ యూజువల్గా కామన్గా రొటీన్గా ప్రొఫైలాక్టిక్గా వేసుకునేటివి, ఇంకొకటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. సో రొటీన్గా వేసుకునేటివి మనకి చాలా మెథడ్స్, మనకు ఒక్కొక్క ప్రెగ్నెన్సీ రిక్వైర్మెంట్ అంటే ఒక్కొక్క మహిళ రిక్వైర్మెంట్ని బట్టి అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏజ్ని బట్టి అండ్ ఎన్ని డేస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదాన్ని బట్టి మనకి కాంట్రాసెప్టివ్ మెజర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అది యాక్చువల్గా సేఫెస్ట్ మెథడ్. సో అలాని కాని పక్షంలో ఒకవేళ సడన్గా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అయితే ఏమైనా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదంటే లేట్ ఏజ్ వాళ్ళకి రేప్ అట్లాంటి సోషల్ ఫ్యాక్టర్స్, అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అడ్వైస్ చేయొచ్చు. సో ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కేసెస్, నాట్ ఫర్ రొటీన్ కేసెస్. సో అది కూడా ఏంటంటే మనము ఒకవేళ ఎమర్జెన్సీ అన్వాంటెడ్ అనుకోండి, వితిన్ 72 అవర్స్ లోపు అయితే మనకి చాలా మెథడ్స్, మెయిన్గా ఓరల్ టాబ్లెట్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో అదేంటంటే సింగిల్ టాబ్లెట్ వితిన్ 72 అవర్స్లో వేస్తే మనం మోర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో మాత్రమే, అండ్ డాక్టర్స్ అడ్వైస్ చేయాలి. అండ్ అండర్ సూపర్విజన్లో మనం వేసుకున్నప్పుడు మనకి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అలా కాని పక్షంలో 5 days వరకు వచ్చినా కూడా మనం వీ కెన్ ప్రివెంట్ దట్ ప్రెగ్నెన్సీ. సో 5 days వరకు ఏంటంటే మనకి వేరే మెథడ్స్ ఓరల్గా మనకి సరిపోవండి. 72 అవర్స్ లోపు అయితేనే మనకి ఓరల్గా వేసుకునే టాబ్లెట్, దట్టు సింగిల్ టాబ్లెట్ పనిచేస్తుంది. కానీ పక్షంలో 5 రోజుల వరకు కూడా మనం ప్రెగ్నెన్సీని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే IUCD అనే ఒక డివైస్ అనమాట. అది డాక్టర్సే వేయాలి. అది ఆఫ్టర్ కౌన్సిలింగ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ చెప్పాక వితిన్ 5 daysలో మనం అది గైనకాలజిస్ట్ మాత్రమే వేయగలరు. సో అదేంటంటే మనం 5 days వరకు కూడా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇదే IUCDని మనం కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వరకు కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు బేస్డ్ ఆన్ మనం ఏ IUCD వేసేదాన్ని బట్టి మనం 5 years 10 years వరకు కూడా మనం ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ రాకుండా మనం నివారించవచ్చు. సో బెస్ట్ మెథడ్ ఈ 72 అవర్స్లో సింగిల్ టాబ్లెట్తో సరిపోతుంది. అలా కానీ టైంలో 5 days వరకు మనం ఇలాంటి IUCD ఇలాంటివి వేసుకుంటే 5 days వరకు కూడా మనం ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయొచ్చు. ఇవేంటంటే ఇవన్నీ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. సో ఇవేంటంటే అన్ని హార్మోన్ టాబ్లెట్స్ అండి. ఇవన్నీ ఓరల్ అయినా లేకపోతే IUCDs అన్ని హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా మైల్డ్ రిస్క్ అనేది ఉంటుంది. అది కూడా డాక్టర్ సూపర్విజన్లో మనం ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు వేసుకోవద్దు ముందు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్, గైనకాలజిస్టులు. సో మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మైల్డ్ హెడ్ఏక్ అనేది, వామిటింగ్స్ అయినా, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం, అంటే ఫ్రీక్వెంట్గా వాడితే వెయిట్ గెయిన్ రావడము, లేదు అని అంటే ప్రెగ్నెన్సీలో అదే నార్మల్గా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్, అట్లాంటివన్నీ కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ సైకిల్ కూడా పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడము, అలాంటివన్నీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. మేజర్గా అంటే ఏంటంటే లాంగ్ టర్మ్గా ఫ్రీక్వెంట్గా ఇదే వాడడము, ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా రిపీటెడ్గా వేసుకుంటే కనుక మనకి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తాయి. ఏంటంటే మేజర్గా మనకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్, లిపిడ్లో మనకి బ్లడ్లో ఉన్న లిపిడ్స్ అనేటివి నార్మల్గా ఉండకుండా వాటి డిస్టర్బ్డ్ అవ్వడము, దాంతో ఏంటంటే మనకి బ్లడ్లో క్లాట్ అవ్వడాలు, ఆ క్లాట్ అయినవి డిఫరెంట్ ప్లేసెస్లో ఇంపాక్ట్ అవ్వడం, దాంతో మనకి థ్రాంబో ఎంబాలిజం అనేసి హార్ట్ స్ట్రోక్స్ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అవన్నీ లాంగ్ టర్మ్లో మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని ఈ పిల్స్ వాడుతుంటారు. దానివల్ల అసలు నిజంగా డాక్టర్ సలహా అవసరం లేదా, నేరుగా వెళ్ళి వేసుకోవడం వల్ల జరిగే ఇబ్బంది ఏముంటుంది? నేరుగా తీసుకొని అసలైతే డాక్టర్ సలహాతోనే, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్తోనే అన్వాంటెడ్ పిల్స్ తీసుకోవాలి. లేకపోతే దే మే ల్యాండ్ ఇన్ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళ కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రమాదం, లైఫే ప్రమాదంలో పడిపోతుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ పక్క ట్యూబ్లో వస్తే అది రప్చర్ కావడం, లోపల కడుపులో అంతా బ్లడ్ చేరడం, పేషెంట్ షాక్లో రావడం, అట్లాంటివి ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు దాచుకొని పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఎంత ప్రెగ్నెన్సీ ఎంత డ్యూరేషనో తెలియకుండా కూడా వేసుకోవడము, అది పోకపోవడం, సగం పోవడం, ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం, అలాంటి అవ్వడము. ఇంకోటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ చాలామందికి అవేర్నెస్ ఉండదు. అది ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు అవేర్నెస్ ఉంటే, కానీ వితిన్ 72 అవర్స్. అయితే వితిన్ 72 అవర్స్ 3 days ఆగితే అని కాదు, ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత సేఫ్టీ ప్రికాషన్, అంత కంప్లీట్ అబార్షన్ మోర్ కామన్. అబార్షన్ కూడా కాదు, అది ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. అది ప్రెగ్నెన్సీ వచ్చినాక అబార్షన్ చేయదు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్ అనేది.
సో దానిలో 3 days 72 hours లోపు 5 days వరకు అట్లా ఇవ్వచ్చు. కాబట్టి ఇంకో యూరిల్ ప్రిస్టాల్ అని, ఈ కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ హై డోసు, ఈ హై డోస్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకు. డాక్టర్ దగ్గర పోవడం సేఫెస్ట్ అండి, డాక్టర్ పర్యవేక్షణలో. ఒకవేళ డాక్టర్ దగ్గర పోలేదంటే ఒక డోస్ తీసుకోవచ్చు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఇంకా అన్వాంటెడ్ పిల్లు అబార్షన్ కోసం అయితే, అబార్షన్ దాన్ని కూడా అన్వాంటెడ్ పిల్లే అంటారు. అబార్షన్ కోసం అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంటుంది. అది పక్కన ఎక్కడన్నా వచ్చింది అనుకో, గర్భసంచిలో కాకుండా, అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది లోపల అంతా పోయి బ్లడ్ అంతా పోయి షాక్లో పోతారు పేషెంట్. షాక్లో పోతే ఇంకా మనం టైంలో రక్తం ఇవ్వకపోతే, ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ లైఫ్ డేంజర్లో ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి డాక్టర్ ముందు స్కాన్ చేసి ప్రెగ్నెన్సీని లొకేట్ చేస్తారు, ఎక్కడుంది ప్రెగ్నెన్సీ అని, దాన్ని బట్టి ఇస్తారు. ఓకే, ఇది చూసారు కదండి. అవగాహన లేకుండా, తెలియకుండా ఈ పిల్స్ వాడడం వల్ల ప్రాణాన్ని పనంగా పెట్టడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఈ పిల్స్ వాడాలన్న ఆలోచన లేకపోతే వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు డాక్టర్లతో ఒకసారి మాట్లాడండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ప్రాణహాని లేకుండా ఉంటుంది, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కూడా జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుందని చెప్పి గైనిక్ హెచ్ఓడి డాక్టర్ అరుణాదేవి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ నేషనల్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. తమిళనాడులో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మల్కమ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ తరపున పాల్గొని బ్రాంజ్ పతకాన్ని సాధించాడు. అంబేద్కర్ కాలేజీ నుంచి రిప్రజెంట్ చేసి కాంస్య పతకాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు రాహుల్. అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలిపాడు. అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ ప్రోత్సాహంతో మరిన్ని పతకాలు సాధిస్తానని తెలిపాడు. బ్రాంజ్ పతకాన్ని సాధించిన రాహుల్ను అభినందించారు అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు. అంబేద్కర్ లా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 22 నుండి 27 వరకు చెంగల్పట్, తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మల్కమ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పిరమిడ్ మల్కంలో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. బ్రాంజ్ మెడల్ రావడం నాకు సంతోషంగా ఉంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ తరపున నేను రిప్రజెంట్ చేశాను ఆల్ ఇండియాలో. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ నుండి నేను రిప్రజెంట్ చేశాను. సో ఈ మెడల్ రావడం నా ఒక్కడికే సంతోషం కాకుండా కాలేజ్ అండ్ టోటల్ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ అండ్ సరోజా మేడం గారి ఆధ్వర్యంలో అండ్ వారి సపోర్ట్తో మేము ఇంకా ముందుకెళ్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నాను. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ నేషనల్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. తమిళనాడులో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మల్కమ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తరపున పాల్గొని బ్రాంజ్ పతకాన్ని సాధించారు. అంబేద్కర్ కాలేజీ నుంచి రిప్రజెంట్ చేసి కాంస్య పతకాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు రాహుల్. అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలిపాడు. అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ ప్రోత్సాహంతో మరిన్ని పతకాలు సాధిస్తానని తెలిపారు. బ్రాంజ్ పతకాన్ని సాధించిన రాహుల్ను అభినందించారు అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సెస్ను నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. ముఖ్యంగా పంచారామం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారు ఆర్టీసీ అధికారులు. లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో ప్రత్యేక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటు ధరల్లోనే బస్ సర్వీసులు ఉంటాయన్నారు. కర్నూలు ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ నేపథ్యంలో ఆర్టీసీకి బుకింగ్స్ పెరిగాయన్నారు అధికారులు. హిందువులు అతి పవిత్రంగా భావించే కార్తీక మాసంలో అధిక శాతం మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ పంచారామ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడపనుంది. శైవ క్షేత్రాలను సోమవారం దర్శించుకునే విధంగా కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. టీజీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరము ఇట్లా పంచారామాలు అని కార్తీక మాసంలో నడుపుతుందండి శివాలయాలకి. సో ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా మేము ప్లాన్ చేశాము. ఇప్పుడు వచ్చే సండే నుంచి స్టార్ట్ అవుతాయి. సండేని మన ఇమ్లీబాన్ నుంచి ఈవినింగ్ బయలుదేరుతుంది.
ఫస్ట్ మనకి అమరావతి రీచ్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అవడానికి అరేంజ్మెంట్స్ చేసామండి. మేము మా ఎంప్లాయీస్ని ముందే పంపించాము అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈఓస్ నంబర్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళతో ముందే మాట్లాడారు. సో మేము బస్సు బయలుదేరే ముందు వాళ్ళకి మేము కాల్ చేస్తే ఆర్టీసీ బస్సు ప్యాసింజర్స్కి స్పెషల్ దర్శన్ ఏర్పాటు చేసేటట్లు మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. తెలంగాణ నుంచి ఏపీలోని పంచారామ దైవ క్షేత్రాలైన అమరావతి, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారరామం ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. ఒక్కొక్కరికి 3,700 రూపాయలతో ప్యాకేజ్ ఉందన్నారు. అమరావతిలో రెస్ట్ రూమ్ ఫెసిలిటీ, దేవాలయాల్లో స్పెషల్ దర్శనం, అన్నప్రసాదాల అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేలా ప్యాకేజీని డిజైన్ చేశామన్నారు ఆర్టీసీ అధికారులు. ఇక్కడ ఇమ్లీబాన్ నుంచి ఈ పంచారామాల ప్యాకేజ్ కండి 3,200 ప్లస్ 500 ఈ దర్శన్ టికెట్స్తో కలిపి అవుతుందండి. రిటర్న్ కూడా అంటే తిరిగి ఇమ్లీబాన్ వచ్చేంత వరకు 3,200 ప్లస్ 500 దర్శన్ టికెట్, రెస్ట్ రూమ్ ఛార్జెస్ అండి. ఇంకా మా లంచ్ అనేది మేము ఈ టెంపుల్లోనే అని ప్లాన్ చేసాము, అక్కడ బాగుంటుంది అని అన్నారు. లేదు ప్రయాణికులు కనుక ఇన్సిస్ట్ చేస్తే ఎక్కడన్నా బయట ఆపటము, వాళ్ళు కావాలనుకున్న చోట ఆపి మేము అంటే ఆ ప్లేస్ బాగుండాలి, హైజీనిక్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి, అది చూసి మా వాళ్ళు ఆపుతారండి. దాని గురించి కూడా మేము ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఈ పంచారామాలు యాక్చువల్గా తెలంగాణ ఆర్టీసీనే నడుపుతుంది హైదరాబాద్ నుంచి కాబట్టి. అంటే ఇప్పుడు ఆన్లైన్ పెట్టేశాము, నెక్స్ట్ సండే బయలుదేరే దాని గురించి పెట్టాము. ఖచ్చితంగా అంటే చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, రెస్పాన్స్ వస్తుందని. కర్నూలు యాక్సిడెంట్ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సుల్లో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 15 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లనే దూరపు ప్రయాణాల బస్సులను ఆపరేట్ చేస్తారన్నారు. ఈ పంచారామాల ప్యాకేజీని టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవాలని సూచించారు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత. రీసెంట్గా కర్నూలు దగ్గర అయిన యాక్సిడెంట్ వల్ల చాలామంది ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించాలంటే భయపడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. మా బస్సుల్లో బుకింగ్స్ కూడా పెరిగినాయి లాంగ్ డిస్టెన్స్. డిపో మేనేజర్ స్థాయి నుంచి అందరు అధికారులతో మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే ముందు ప్రయాణికుల్ని బస్సు నుంచి బయటికి దింపటం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాతే బస్సు గురించి ఆలోచించండి అని అందరికీ చాలా చెప్పడం జరిగింది. మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గేట్ మీటింగ్స్ పెట్టి డ్రైవర్స్తో మరీ చెప్పండి అని. యాక్చువల్గా ఆర్టీసీ డ్రైవర్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ మీద చేసేవాళ్ళు ఖచ్చితంగా 15-20 ఏళ్ళు మినిమం సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలాంటి వాటన్నిటిలో చాలా అనుభవం ఉంటుందండి. కానీ ఎందుకైనా మంచిదని ఒకసారి మళ్ళీ చెప్పటం జరుగుతోంది. సో మా వాళ్ళు ముందు ప్రయాణికుల భద్రత మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. పవిత్ర మాసంలో కార్తీక స్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తిత్వాన్ని పెంచే విధంగా ఉంటాయన్నారు పండితులు. కార్తీక సోమవారాలు మరింత ప్రత్యేకమన్నారు. ఈ కార్తీక మాసం ప్రవేశించే నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. వర్షాల వలన మూలికల సారాన్ని, భూమిలోని ధాతువుల సారాన్ని నదుల్లోకి అంతర్వాహినిగా వచ్చి చేరుతాయన్నారు. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం జిల్లాలోని డిపో కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరి శైవ క్షేత్రాలను దర్శనం చేయించి ప్రయాణికులను తిరిగి మంగళవారం డిపోలకు చేరుతాయన్నారు అధికారులు. నవంబర్ 2, 4, 9, 16వ తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయన్నారు. కీసరగుట్ట, వేములవాడ, శ్రీశైలం క్షేత్రాలతో పాటు ఏపీలోని పంచారామాలకు భక్తుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఫోకస్ పెట్టారు తెలంగాణ ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో నడుస్తున్న ప్రైవేటు బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. తనిఖీలు చేస్తూ ఎక్కడికక్కడ సీజ్ చేస్తూ ఫైన్లు వేస్తున్నారు. 3 రోజుల్లో 143 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు. ఇక అక్టోబర్ 27న ఒక్కరోజే 54 బస్సులను సీజ్ చేశారు అధికారులు. మరోవైపు ప్రైవేట్ బస్సెస్లో ప్రయాణించాలంటే భయపడుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తూ రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఆర్టీఏ అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేస్తున్నారు. పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రోడ్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ, ఇన్సూరెన్స్, వెహికల్ ఫిట్నెస్, స్పీడ్ లిమిట్, సీటింగ్ కెపాసిటీ, సిట్టింగ్స్ పేరుతో స్లీపర్గా నడుపుతూ అనుమతులు లేని వస్తువులను గూడ్స్ క్యారీ చేస్తున్న బస్సులపై తనిఖీలు చేసి ఫైన్లు వేశారు అధికారులు. ఈ నెల 25, 26, 27న 3 రోజుల్లో మొత్తం 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు నోటీసులు జారీ చేసి 3,06,000 ఫైన్ వసూలు చేశారు. 3 రోజుల్లో వివిధ ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన 5 బస్సులను సీజ్ చేశారు ఆర్టీఓ అధికారులు. హైదరాబాద్లో వివిధ పనులు, ఉద్యోగాలు, చదువుల కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. పండుగలు, స్పెషల్ అకేషన్స్లో సొంతూర్లకు వెళ్లాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్గా జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైలు, ఆర్టీసీ బస్సులు బెటర్ అంటున్నారు పబ్లిక్. కాకపోతే ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. మేము కూడా వాళ్ళకు టైంకు తీసుకెళ్తాము, హ్యాపీగా జర్నీ తీసుకెళ్తాము. ట్రావెల్స్లలో వెళ్ళకండి, ఆర్టీసీ సేఫ్. బండి ఏమైనా ఫెయిల్ అయినా కూడా వేరే బండి ఎక్కించే ఛాన్స్ ఉంటుంది మా దగ్గర. ట్రావెల్స్లో అయితే ఉండదు. మళ్ళీ మరి టికెట్ ఛార్జెస్ పెట్టుకొని పోవాలా మేడం. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం మారింది మేడం. కొద్దిగా బాగా చూసుకుంటున్నారు, పర్లేదు. డిపో ఇటీవల వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏపీలోని కర్నూలులో ప్రమాదానికి గురై 20 మంది చనిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రావెల్స్పై తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న ట్రావెల్స్ను సీజ్ చేస్తున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో తక్కువ ట్యాక్స్ ఉండడంతో నేషనల్ పర్మిట్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ను నడుపుతున్నారని తెలిపారు రవాణా శాఖ అధికారులు. దీంతో రాష్ట్రంలో రిజిస్టర్ కావాల్సిన వాహనాలు ఇక్కడ రిజిస్టర్ కాకపోవడంతో ఆదాయం తగ్గుతుందంటున్నారు. ఇప్పుడు తనిఖీలో బాగుపడే ఎక్కువ శాతం ఆల్ ఇండియా పర్మిట్లు ఉంటాయి. బట్ అదర్ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఎక్కువ శాతం తనిఖీలో బయటపడుతున్నాయండి. అలాంటి ఎప్పుడు ఏంటంటే పనిష్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్సీలో ఉన్న సీటింగ్ కెపాసిటీకి వాళ్ళు అనాథరైజ్డ్గా సీటింగ్ ఆల్టరేషన్ చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా అది జరుగుతుంది. అది మేము తనిఖీలో భాగం చేసినప్పుడు మాత్రం బయటకు వస్తున్నాయి. వాటికి తగ్గట్టు పనిష్మెంట్ ఇస్తున్నాము. దానికి బండ్లు అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది. మనకి సీటింగ్ మనకిచ్చే ఫర్ ఎగ్జాంపుల్ 42 సీట్లు మేము ఇస్తే వాళ్ళు 45, 50 సీట్లు ఇస్తున్నారు. అది ప్రభుత్వం దృష్టికి తెలియకుండా విత్తనాలు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ట్యాక్స్ వాళ్ళ అడ్డుగల ఛార్జీలు వసూలు చేసి తీసుకుపోవడానికి బస్సు ఓనర్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. బస్సు ఓనర్లకు విజ్ఞప్తి చేసిందంటే యాజ్ పర్ ఆర్సీ ప్రకారంగా ఏముందో దాని ప్రకారంగా నడవాలని చెప్పి మా డిపార్ట్మెంట్ విజ్ఞప్తి వాళ్ళకు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్, సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు అధికారులు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే బస్సులు ఎక్కువగా ఓవర్ స్పీడ్, సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు రవాణా శాఖ అధికారులు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాజకీయంగా, సైద్ధాంతికంగా పోరాటం చేయాలన్నారు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 23 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించింది సిపిఐ. ముగింపు కార్యక్రమానికి సిపిఐ నాయకులు అటెండ్ అయ్యారు. లౌకిక శక్తులను ఒకే వేదిక మీదకు తేవడమే లక్ష్యమన్నారు సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ఇక రాష్ట్రంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ కార్యదర్శి జాన్ వెస్లే. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. being considered as one of the basic documents for identification of a voter, and the Supreme Court had to say this should be added in the list of 11 basic documents as the 12th document. So the intention of this SIR is clear, and the most disturbing thing is that we are now being forced to confront with the political bias or discrimination by a constitutional body like the Election Commission. The Election Commission is, as you know, the pillar or the key part of conducting a free and fair election, which is the foundation for our parliamentary democratic system. So the degree of authoritarianism which is now reached in our country
makes even the role of the election commission suspect. Now political parties earlier had to always oppose the ruling party at the center. Now we are forced to now criticize and oppose many of the steps and measures being taken by the election commission. రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇక్కడ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ క్లాసులు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత అదనంగా కూడా ఈ క్లాసులు వినడానికి ఉపయోగపడింది. ఈ క్లాసులకు హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా వీటి అవగాహనతోన ఆ రాష్ట్రాల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి తగిన పద్ధతుల్లో మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా ఈ క్లాసుని హాజరై జయప్రదం చేసినందుకు అందరికీ కూడా. మోంతా తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్రల్ పరిధిలో నడిచే 128 రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇక తుఫాన్ వర్షాలతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలు స్తంభించాయి. దీంతో 102 రైళ్లను రద్దు చేయగా 1 పాక్షికంగా నిలిపివేశారు. ఇక మరో 6 రైళ్లను డైవర్ట్ చేయగా 18 రైళ్లను రీషెడ్యూల్ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. I have reviewed preparedness of our cyclone Montha. We have gone through whatever steps are to be taken. Our war rooms have been alerted. What action is to be taken for regulation of trains if needed, and patrolling wherever required, like our foot patrolling, then loco patrolling, loco inspectors patrolling, then track patrolling. Those all things have been activated, and then control rooms we are continuously monitoring this arrival. We are tracking the movement of this cyclone and its speed we are also tracking, and from headquarters also one control room, war room has been established. They are in touch with Vijayawada and Guntur, so anything any untoward happens or any if any action is required to be taken, so our teams are ready to handle this. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హైదరాబాద్ బీఆర్కే భవన్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్ దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ఉండే అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తూకం వేయాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై పౌర సరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏఐను ఉపయోగిస్తున్నామన్నారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఐఏఎస్ గౌతమ్. నిర్మాణంలో ఉన్న ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తేనే అప్రూవల్ ఇస్తున్నామని తెలిపారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకూడదనే 600 స్క్వేర్ ఫీట్ రూల్ పెట్టామన్నారు. పట్టణాల్లో 30 నుంచి 40 గజాల్లో కూడా G+1 ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేలా అవకాశం కల్పించామన్నారు. ఇప్పటివరకు 2526 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామన్నారు. కేంద్ర పథకాలతో అనుసంధానం చేయడం వల్ల ఒక్క ఇంటికి 1,12,000 రూపాయలు వస్తున్నాయని తెలిపారు ఐఏఎస్ గౌతమ్. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 6 months, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాము. ఈ 6 నెలల్లోనే వీఆర్ హ్యాపీ టు నోట్ దట్ మోర్ దెన్ 2.25 lakh హౌసెస్ హ్యావ్ గాట్ గ్రౌండెడ్. మనం ఇచ్చిన 3 లక్షలు శాంక్షన్స్ ఇప్పుడు దాకా కలెక్టర్స్ ఇచ్చున్నారు. దాంట్లో 2,25,000 ఇళ్ళు పనులు ప్రారంభమైనాయి, వివిధ దిశల్లో ఉన్నాయి. అండ్ ఈరోజు వీ హ్యావ్ క్రాస్డ్ అ landmark of 2,500 crores in disbursements to Indiramma Illu beneficiaries. The beauty about Indiramma Illu scheme ఏంటంటే ఇది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ మాత్రం కాదు. అంటే వెల్ఫేర్ స్కీమ్ అంటే జస్ట్ మనం డీబీటీ చేయొచ్చు, వదిలేసేయచ్చు, అట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అలానే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చేసి పని జరుగుతుంటుంది, అది ఒక రకం. కానీ ఇందిరమ్మ ఇల్లు పథకం ఏంటంటే
దిస్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. సో మనం పేమెంట్స్ కూడా చక్కగా ఇస్తుండడం, ఈ ఐటీ టూల్స్ ద్వారా కంప్లీట్ అయిన వాళ్ళకి ఎప్పటికెప్పుడు పేమెంట్స్ మనం ఎవ్రీ మండే ఇవ్వడం మాత్రం కాకుండా, ఎవ్రీ మండే ఇవ్వాలంటే ఆ ముందు థర్స్డేనో, వెడ్నెస్డేనో, ఫ్రైడేనో ఆ స్టేజెస్ క్యాప్చర్ అయ్యి అప్రూవ్ అయ్యి రావాలి వేరియస్ స్టేజెస్ నుంచి. పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ ఇల్లు కంప్లీట్ అయినట్టు ఫోటో పెడతారు, ఈ స్టేజ్ కంప్లీట్ అయినట్టు, బేస్మెంట్ పూర్తి అయిందని కానీ, రూఫ్ పూర్తి అయిందని కానీ, దాన్ని కలెక్టర్ దాకా అందరూ వెరిఫై చేసి ఇక్కడ పంపిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వెరిఫై చేసినాక మనం పేమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఒక చక్కగా ఒక ఐటీ టూల్, అది కూడా ఎవరో ఒక ప్రైవేట్ సంస్థ కాకుండా మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థనే ఉంది. ప్రత్యేకంగా ఇలాంటి ఐటీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికి కోసం నిర్మించబడిన సంస్థ అది. ఆ సంస్థ ద్వారానే మనం ఈ టూల్ అనేది డెవలప్ చేయడం అండ్ దీన్ని ప్రతి స్టేజ్లో కూడా ఇంకా మెరుగుపరచడం, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది చేయడం, రిసాల్వ్ చేయడం వల్ల ఈ స్టేజెస్ క్యాప్చరింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. కట్టుకున్నాక నాకు ఎవరు వచ్చి ఫోటో తీయలేదు అలాంటి ఇబ్బంది కూడా లేకుండా లబ్ధిదారులకే కూడా మీరు స్వయాన ఫోటో తీసుకోవచ్చు, మీరే అప్లోడ్ చేస్తే కూడా బిల్స్ వస్తాయనే నమ్మకం కూడా కలిగించాము. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. బాధితులకు ఫోన్లు అందజేశారు ఏసీపీ రవికిరణ్ రెడ్డి. ఫోన్ మిస్ చేసుకోవడం అంటే విలువైన సమాచారం పోగొట్టుకున్నట్లే అన్నారు. ప్రతి ఒక్కరూ ఫోన్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దొంగలు చోరీలు మానుకోవాలని హెచ్చరించారు పోలీసులు. రికవరీ చేసిన ఫోన్ల విలువ దాదాపు 19 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఫోన్లను రికవరీ చేసి అందించడంలో సంతోషం వ్యక్తం చేశారు బాధితులు. వచ్చి 6 నుంచి అవుతుంది, బట్ కొన్ని లాస్ట్ 6 months ఉన్నాయి. మాక్సిమం అయితే 1.5 months నుంచి, అంటే ఒక 15 రోజుల నుంచి జరుగుతుంది, అంటే 45 days 50 days మధ్య కాలంలో. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచర్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే, మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, సెల్ ఫోన్ అనేది మీరు ఖచ్చితంగా దొరుకుతుంది. వాడు సిమ్ కార్డ్ ఇస్తే దొరుకుతుంది. సిమ్ కార్డ్ లేకుండా సెల్ ఫోన్ అయితే వేస్టే కదా ఎవరికైనా. దాని మీద ఉపయోగిస్తానే కదా దాని పని. ఉపయోగించకుండా సెల్ ఫోన్ పెట్టుకుంటే లాభమైంది. ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి అయితే పనికిరాదు కదా, సెల్ ఫోన్ మాట్లాడడానికే కదా. సో ఎవరైనా కూడా ఒకవేళ దొంగతనం చేద్దాం అనుకుంటే కూడా ఆ దొంగలకు కూడా క్లియర్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఈ సిమ్ కార్డ్ కాదు, మీరు దగ్గర ఫోన్ ఉన్నదంటే ఇంటర్నెట్ ఉపయోగించినట్టు దొరికిపోతారు. అందులో ఇంటర్నెట్ ఉపయోగించిన, సిమ్ కార్డ్ లేకున్నా ఇంటర్నెట్ ఉపయోగించినా కూడా సెల్ ఫోన్ దొరుకుతుంది. సో దొంగతనం చేయకండి. సిటీలో కొంతమంది ఓటర్లకు లేజినెస్ ఎక్కువ. పోలింగ్ డేను హాలిడేగా భావిస్తారు తప్ప హక్కులా భావించి ఓటేయడానికి ఆసక్తి చూపించరు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సిటీలో పోలింగ్ శాతం చాలా తక్కువ. అయితే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, ప్రెగ్నెంట్స్కు ఇంటి నుంచే ఓటు వేసేలా అవకాశం కల్పించనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నియోజకవర్గంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. గత ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉండగా ఈసారి వయోపరిమితిని 85 ఏళ్లకు పెంచారు. అలాగే 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, ప్రెగ్నెంట్స్ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉంది. ఇంటి నుంచి ఓటు వేయడం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారి ఇళ్లకు పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రిని తీసుకుని వెళ్లి ఓటు వేయించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 85 ఏళ్లు దాటిన వారు, వికలాంగులు, ప్రెగ్నెంట్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నా ఇంటి నుంచి ఓటు వేయడానికి చేసుకున్న దరఖాస్తులు మాత్రం చాలా తక్కువగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్ లిస్టు ప్రకారం 85 ఏళ్లు దాటిన వారిలో పురుషులు 1112 మంది ఉండగా మహిళా ఓటర్లు 1022 మంది ఉన్నారు. మొత్తంగా 2134 మంది ఇంటి దగ్గర ఓటు వినియోగించుకునేందుకు అర్హులు కాగా ఇప్పటి వరకు అధికారులకు 84 దరఖాస్తులు మాత్రమే అందాయి. వీరితో పాటు నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు ఇంటి దగ్గర ఓటు వేయడం కోసం 23 మంది దరఖాస్తు చేసుకోగా వైకల్యం తక్కువగా ఉండడంతో 2 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 21 మందికి ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉంది.
ఇంటి దగ్గర ఓటు వేయడానికి అప్లై చేసుకోవడానికి 10 రోజుల పాటు సమయం ఇచ్చారు అధికారులు. ఈ నెల చివరి వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి మిగతా వారందరూ అప్లై చేసుకోవాలని కోరుతున్నారు. ఇంటి దగ్గర ఓటు వేసే వారి కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు ఎన్నికల అధికారులు. పార్టీ ఏజెంట్లు, పోలీసుల నడుమ ఓటు హక్కును వినియోగించుకునే తీరును వీడియో తీస్తారు. రహస్యంగానే బ్యాలెట్ పత్రంపై ఓటు హక్కును వినియోగించేందుకు అక్కడికక్కడే ఏర్పాట్లు చేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 85 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి ఇంటి దగ్గర ఓటు వేసే అవకాశం ఉందనే అవగాహన కల్పించడంలో ఎన్నికల సిబ్బంది విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. 2134 మంది ఉన్నా ఇప్పటి వరకు 84 దరఖాస్తులు మాత్రమే అందడం దీనికి నిదర్శనం. అసలు చాలా మంది వృద్ధులకు ఇంటి దగ్గర ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలియదని అంటున్నారు. నడవలేని వయోధికుల్లో చాలా మంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం కూడా దరఖాస్తులు తక్కువగా అంది ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇంటి దగ్గర ఓటు వేయడానికి దరఖాస్తులు తక్కువగా వచ్చినా ఓటింగ్ రోజు వృద్ధులు, వికలాంగులు, ప్రెగ్నెన్సీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. పోలింగ్ సెంటర్లలో వికలాంగుల వీల్ చైర్ వెళ్లడానికి ర్యాంపులు నిర్మించామని తెలిపారు. అలాగే వారి ఇంటి నుంచి అవసరమైతే వెహికల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 1365 జనరల్ ఎలక్టర్స్ ఉన్నారు. సర్వీస్ సెలెక్టర్స్ 18 ఉన్నారు, 18 మంది. ఓఓసీ సెలెక్టర్స్ 123, పీడబ్ల్యూడి ఓటర్స్ ఎలక్టర్స్ 1908 ఉన్నారు. సో 407 పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 3 అబ్జర్వర్స్, జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారు కూడా అన్ని ఏరియా విజిట్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ హాల్స్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. ఈసారి ప్రతి ఒక్క ఓటరు విధిగా తమ హక్కుగా భావించి పోలింగ్ స్టేషన్స్ కి వచ్చి ఓటేయాలని కోరుతున్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు అధికారులు. ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్ల లాగిన్ను అర్ధరాత్రి దాటాక ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఈమెయిల్ సందేశాలు వస్తున్నాయన్నారు నిర్వాహకులు. వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు లాగిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు ఆపరేటర్స్. ఆధార్ కార్డు కేంద్రాల కంప్యూటర్లో హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు ఆపరేటర్లు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు. ఆధార్ కార్డు కేంద్రాల నిర్వాహకులు లాగిన్ చేసినప్పుడు కొన్నిసార్లు మెసేజ్లు ఆలస్యంగా వస్తాయి. అవి కూడా ఒక్కసారే వస్తాయి. కానీ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పదే వస్తున్నాయంటున్నారు మీ సేవా ఆపరేటర్లు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లతో పాటు అన్నిటికీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. దీంతో ఆపరేటర్ల లాగిన్లకే మెసేజ్లు రావడంతో ఆందోళన చెందుతున్నారు. UIDAI అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు. రాష్ట్రంలోని కొన్ని మీ సేవా లాగిన్కు మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఆపరేటర్లు. హైదరాబాద్, కామారెడ్డి, జోగులాంబ, గద్వాల, ఖమ్మం రోజుల తరబడి చాలాసార్లు విఫల ప్రయత్నం చేసినట్లు మెసేజ్లు వచ్చాయని తెలిపారు మీ సేవా ఆపరేటర్లు. ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు తక్షణమే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. UIDAI హెల్ప్ లైన్ 1947 లేదా help@uidai.government.in కు రిపోర్ట్ కంప్లైంట్ చేయాలంటున్నారు. రికార్డులు, మెయిల్, స్క్రీన్ షాట్స్ సేకరించి వాటిని జిల్లా IT అధికారి లేదా మీ సేవా కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. UIDAI వెబ్సైట్ లేదా M-ఆధార్ యాప్లో బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు అధికారులు. మీ సేవా కమిషనర్కు ఈ నెల 24న ఫిర్యాదు చేశామని తెలిపారు మీ సేవా ఆధార్ కార్డు కేంద్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్. UIDAI ఉన్నతాధికారులు విచారణ చేస్తామని చెప్పారన్నారు. మీ సేవలో ఉండే కంప్యూటర్లకు యాంటీవైరస్, ఫైర్వాల్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించారు శంకర్. ఆధార్కి సంబంధించిన OTPలు ఒకే సమయంలో ఎక్కువగా వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. ఇప్పటికే తాగే నీటి నుంచి తినే తిండి వరకు అన్నీ కలుషితమై ప్రజలు వ్యాధులతో సావాసం చేస్తున్నారు. ఇప్పుడు శరీరానికి మేలు చేసే పండ్లు విషపూరితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు పక్కనుండే పండ్ల తోటలకు వాహనాల వల్లే కలిగే కాలుష్యంతో పాటు పరిశ్రమలతోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హెవీ మెటల్స్ చేరి ఫ్రూట్స్ తిన్న ప్రజలను రోగాల బారిన పడేస్తుందని సర్వేలలో స్పష్టమైంది. రహదారుల పక్కన తోటల్లో పండించే పండ్లల్లో ప్రమాదకరమైన లోహాలున్నాయని
ఓ స్టడీలో స్పష్టమైంది. వాహనాల పొల్యూషన్, పరిశ్రమల వ్యర్థాలు, టైర్లు, బ్రేకుల అరుగుదల, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ మండించడం వల్ల విడుదలయ్యే లెడ్, క్యాడ్మియం, మెర్క్యూరీ, ఆర్సెనిక్, క్రోమియం వంటి హెవీ మెటల్స్ గాలి, నేల, నీరులో కలిసిపోతున్నాయి. దీంతో పండ్ల తోటలను విషపూరితం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, గుజరాత్ దేశంలో ఉన్న భార లోహాల కలుషిత వ్యర్థాలలో 80% వాటా కలిగి ఉన్నాయి. పరిశ్రమల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన కణాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల కూడా ఈ లోహాలు నేలలోకి పోయి భూగర్భ జలాలతో చేరుతున్నాయి. వీటితో భూమి సమతుల్యత మారిపోతూ సూక్ష్మజీవుల క్రియలను అడ్డుకుంటుంది. దానివల్ల పోషకాలను సరిగ్గా గ్రహించలేక పండ్ల నాణ్యత దెబ్బతింటోంది. హెవీ మెటల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయం, కిడ్నీలు, ఎముకల్లో పేరుకుపోయి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయన్నారు డాక్టర్లు. సీసం నాడీ వ్యవస్థను దెబ్బతీసి పిల్లల్లో మేధోపరమైన లోపాలు, పెద్దల్లో హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలకు కారణమవుతుందని తెలిపారు. పాదరసం సెంట్రల్ నర్వ్ సిస్టమ్ను దెబ్బతీసి దృష్టి లోపాలు కలిగిస్తుందన్నారు. ఆర్సెనిక్ ఊపిరితిత్తుల క్యాన్సర్, క్యాడ్మియం ఎముకల బలహీనత, కిడ్నీ ఫెయిల్యూర్కు దారి తీస్తుందని హెచ్చరించారు. పండ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు డాక్టర్లు. జనరల్గా ఈ రోడ్ల పొంటి పండ్ల తోటలు వేయడం వల్ల, ఈ రోడ్ సైడ్ ఉండడం వల్ల ఏమంటుందంటే మనకు రకరకాల వాహనాలు వెళ్తుంటాయి. దాంతోపాటు ఏంటంటే పొల్యూషన్ ఒకటి, స్మోకు, తర్వాత డస్ట్ ఒకటి, తర్వాత ఈ రకంగా పోవడం ఏంటంటే ఈ పండ్ల తోటలు రోడ్ల మీద పండ్లతో పాటు తర్వాత ఈ సివేజ్ కంటామినేట్ కావచ్చు, తర్వాత ఈ హెవీ ఏదైతే మనకు చెట్లకేసే పరిశ్రమం ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వచ్చే హెవీ మెటల్స్ కావచ్చు. సో ఈ రకరకాల వీటి వల్ల ఏమవుతాయంటే పండ్లతో యొక్క చెట్టు గ్రోత్ కావచ్చు, తర్వాత చెట్ల నుంచి వచ్చే పండ్లలో అవి పోవడము చేయడం ద్వారా ఏంటంటే ఆ హెవీ మెటల్స్ చేరి అవి మనం తీసుకోవడం వల్ల, మనిషి తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ యొక్క హెవీ మెటల్స్ యొక్క ప్రభావం బాడీ మీద డెఫినెట్గా పడుతుంది. హైవే పక్కనున్న పండ్ల తోటల విషయంలో అప్రమత్తత తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. హైవేలు, పరిశ్రమ ప్రాంతాలకు 50 నుంచి 100 మీటర్ల దూరంలో పండ్ల తోటలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత నీటిని సాగుకు ఉపయోగించకూడదని, సేంద్రియ ఎరువులు, కంపోస్ట్, బయోచార్ వంటి సాయిల్ అమెండ్మెంట్స్ వాడాలని తెలిపారు. నేల, నీరు, ఆకులు, పండ్లలో భార లోహాల స్థాయిలను పర్యవేక్షించడం అవసరమన్నారు. రోడ్డు పక్కన ఉన్నటువంటి పండ్ల చెట్లు ఏదైతున్నాయో ఆ పండ్ల చెట్ల వచ్చే ఫలసాయం కూడా విషపూరితం అయిపోతుంది అన్నారు. దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినారు, చాలా చక్కగా డీటెయిల్స్ ఇచ్చినారు. ఏంటంటే ఈ యొక్క వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలే కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే అవి యొక్క దాంతో కావచ్చు, లేనట్టయితే వ్యవసాయం కోసం రకరకాలైన కెమికల్స్ వాడుతున్నాం, పురుగుల మందులు స్ప్రే చేస్తున్నాం, అది గాలిలో వెళ్తుంది. అలాగే భూమిలోనికి వెళ్ళినప్పుడు ఈ యొక్క చెట్టును చాలా స్టంటెడ్ గ్రోత్గా తయారవుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కూడా ఇదైపోతుంది. అంటే ఇవాళ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ భారీ లోహాలు అంటారు, హెవీ మెటల్స్ ఏదైతుందో క్యాడ్మియం కావచ్చు, ఆర్సెనిక్ కావచ్చు, ఇటువంటి యొక్క మెటల్స్ ఆ పండ్ల లోపలికి పోయి మన ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయి. పండ్లు కొనేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు డాక్టర్లు. వాటిలోని రసాయనాలు, హెవీ మెటల్స్ పోయేలా శుభ్రం చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటైందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దారం గురువారెడ్డి. అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బీబీ పాటిల్, గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా డీకే అరుణ నియామకమయ్యారని తెలిపారు. డిసెంబర్లో అమ్మాయిల స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ కోరం లేకుండా సెలక్షన్ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ప్రేమేందర్ రెడ్డి. నవంబర్లో తెలంగాణ గోల్డ్ కప్ 2025 ఈసారి మేము పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కింది నుంచి ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా జిల్లా స్థాయి టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్లో ఆడించబోతున్నాం. దానికోసం దాని ప్లాన్ షెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాం. ట్రాన్స్పరెంట్గా ఎవరికి అవకాశాలు వస్తలేదనే అభియోగం ఉంటున్నది. 2 జిల్లాల క్రికెటర్లు ఇప్పుడు జరిగిన అండర్-19 హెచ్సి అండర్-19 కానీ, అండర్-23 కానీ, అండర్-16 కానీ ఏదైతే ప్రాబబుల్స్ సీనియర్ టీం వీళ్ళు ఆడిన బుచ్చిబాబు టీం కానీ ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్స్ క్రికెటర్స్కి అవకాశం లేదు. ఈ మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన సెలక్షన్కు సంబంధించి ఎక్కడ కూడా ఫెయిర్ సెలక్షన్ జరగలేదు.
అసలు ఆ ప్రాబబుల్ సెలక్షనే తప్పనే కంప్లైంట్స్ వచ్చినాయి. జిల్లాల వాళ్ళకు ప్రాముఖ్యత లేదు. 90% జిల్లాల నుంచి ఆడిపించాల్సి ఉండింది. ఎందుకంటే ఇప్పుడు 2021లో మీకు తెలుసు బీసీసీఐ ఇచ్చిన డైరెక్షన్ మీతో ఇంతకుముందు షేర్ చేసుకున్నాం. జిల్లాల విషయంలో హైదరాబాద్ సిటీ బయట టీసీఏతో అఫిలియేషన్ ఉండాలనేది ఖచ్చితమైన డైరెక్షన్ బీసీసీఐ ఉందో. ముఖ్యంగా ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనెట్లయితే మనం అందరం ఉద్యమించాము, ఇవాళ తెలంగాణ గ్రామీణ క్షేత్రాల నుంచి ఉన్న యొక్క లక్షలాది మంది యువ క్రీడాకారులకు అవకాశం కల్పించాలి, వాళ్ళకు ప్రోత్సాహాన్ని అందించాలి, వాళ్ళను కూడా సెలక్షన్లో వచ్చే అటువంటి యొక్క అవకాశాలను కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి మేము బీసీసీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీసీసీఐ ఈరోజు అనేక రాష్ట్రాలలో 2-3 అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ మహారాష్ట్ర, గుజరాత్, మిగతా చోట్ల 2-3 అసోసియేషన్స్ కూడా రికగ్నేషన్ ఇచ్చింది బీసీసీఐ. అటువంటప్పుడు తెలంగాణలో ఎందుకు ఇక్కడ ఇవ్వకూడదు? గత అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్న యొక్క అన్యాయం, అణిచివేత కార్యక్రమం జరుగుతుంది, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారుల విషయంలో. కాబట్టి ఎవరైతే టాలెంట్ ఉందో, టాలెంట్ గల్లీలలో ఉంది పట్టణాలలో, అలాంటి వాళ్ళను కూడా ఇవాళ పైకి రానియడం లేదు. కేవలం వాళ్ళు కొన్ని ప్రలోభాల దృష్టిలో పెట్టుకొని అటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నిజమైన యొక్క టాలెంట్కి అవకాశం రావాలనేదే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్తో ప్రమాణం చేయించారు. పోలీసుల అమరత్వాన్ని వివరించి ట్రాఫిక్ రూల్స్ను వివరించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ముందుంటారన్నారు డీసీపీ శ్రీనివాస్. పోలీసుల అమరత్వాన్ని తలుచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా రోడ్డు నియమాలను పాటిస్తూనే వాహనాన్ని నడుపుతాము. 1959లో జరిగినటువంటి టిబెట్, అక్కడ 10 మంది పోలీసులు తమ ప్రాంతాన్ని రక్షించడం. నవంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిక్కుల తొలి గురువు గురునానక్ జీ 566వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రబంధక కమిటీ సభ్యులు అఫ్జల్గంజ్లోని గురుద్వార్లో ఈ వేడుకలకు సంబంధించి కరపత్రం ఆవిష్కరించారు. మొదటి రోజు సికింద్రాబాద్ గురుద్వార్ సాహెబ్ నుంచి వేడుకలు ప్రారంభిస్తామని, 3న అఫ్జల్గంజ్ గురుద్వార్ శ్రీ గురుసింగ్ సభ నుంచి రంగురంగుల నగర్ కీర్తనను నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక వాహనంలో మత గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయ విన్యాసాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. చివరి రోజు నాంపల్లి గ్రౌండ్లో విశాల్ దివాస్ ఉత్సవ్ వేడుక ఉంటుందని, 25,000 మందికి పైగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని చెప్పారు. 24 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ హైదరాబాద్, ఇక 25 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ के ప్రభాత్ ఫేరీ शामिल అవి 31 వరకు కొనసాగుతాయి. ఫస్ట్ కి ఒక పెద్ద విశాల నగర్ కీర్తన, పవిత్ర శోభయాత్ర, ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి ప్యాటీ చౌరస్తా, క్లాక్ టవర్, ప్యాటీ చౌరస్తా, ఆర్పీ రోడ్, బాటా, హోండా. రాష్ట్రంలో సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు తీర్చడంలో విఫలమైందన్నారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాలానగర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నిరసన చేశారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఇప్పటికైనా సర్కార్ విద్యాశాఖకు మంత్రిని నియమించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు. రాష్ట్రంలో సర్కారు ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు తీర్చడంలో విఫలమైందన్నారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాలానగర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నిరసన చేశారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని నియమించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు.